ఎన్టీఆర్ జిల్లా విజయవాడ జనసేన రెబల్ అభ్యర్థి పులపాక ప్రకాష్ బాబు నేడు నామినేషన్ దాఖలు చేశారు. జి కొండూరు మండలం తన నివాసం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరుతానని, మైలవరం నియోజకవర్గంలో స్థానికుల సమస్యలు స్థానికులకే తెలుస్తాయని, పవన్ కళ్యాణ్ స్టేట్లో చేస్తున్న రాజకీయాన్ని మైలవరంలో తాను చేస్తానని, వచ్చే ఎన్నికల్లో 60,000 మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మైలవరం నియోజకవర్గంలో ఇవాళ నామినేషన్ వేశాను. జనసేన పార్టీ రెబల్గా, జనసేన కార్యకర్తగా నేను నామినేషన్ వేశాను. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మైలవరంలో నామినేషన్ వేశాను. పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించట్లేదు. జనసేన పార్టీ జెండా పట్టుకొని వెళ్తున్నాను పబ్లిక్లోకి. ఈ కార్యక్రమం అందరికన్నా బాగా జరిగింది. అందరూ డబ్బులు పెట్టుకొని చేశారు ఈ కార్యక్రమం. కానీ నేను డబ్బులు పైసా ఖర్చు పెట్టుకుని అందరూ బడుగు బలహీన వర్గాల జనాలు మొత్తం నా వెనకాల వచ్చారు. నేను ఈ కార్యక్రమం విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు చెబుతూ, మైలవరం నియోజకవర్గం ముఖ్యంగా నేను ముఖ్యంగా ఇక్కడ ఉద్దేశం ఏంటంటే స్థానికేతరుల పాలన రూపుమాపాలనే ఉద్దేశంతో నేను పోటీ చేస్తాను. గడ్డ బడుగు బలహీన వర్గాల ఆ అడ్డాన్ని నేను నిరూపిస్తా, గెలిచి చూపిస్తా. వసంత కృష్ణప్రసాద్ ఓడిస్తా. వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా 99% నా వెనకాలే ఉంటారు. ఎందుకంటే మా వెనకాల ఉన్న జనం, మా జనం మాతో పాటు నడిచే ఓట్లు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జనం మొత్తం నా వెనకాలే ఉన్నారు. స్థానికేతరైన వసంత కృష్ణప్రసాద్ ఓడిస్తాను. జనసేన కార్యకర్తల మనసు దోసుకుంటాను. పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇస్తాను. మైలవరాన్ని కాపాడుకుంటాను. ఒకప్పుడు జనసేన మైలవరం నియోజకవర్గంలో జనసేన అంటేనే ప్రకాష్ అంటేనే జనసేన. జనాలు కూడా అలాగే రిసీవ్ చేసుకుంటారు. నా తర్వాతే ఇక్కడ జగన్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు అయినా మైలవరం గడ్డ నా గడ్డ.